మేరునగధీరుడైన మేరువుకి అతిలోక సౌందర్య రాశి అయిన మేనకకి పుట్టిన లోక కళ్యాణకారకుడైన వరపుత్రుడే భద్రుడు. చిన్ననాడే ఆయన రామతారక మంత్రాన్ని ఉపదేశించమని తల్లిదండ్రుల్ని కోరాడు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయి దుస్సహతరమైన తపమును ఆచరించాడు. ఆయన మదిలో ఉన్న కోరిక ఒక్కటే, రామయ్య దర్శనం. రామభద్రుణ్ణి దర్శించుకోవడమే ఆయన జన్మకున్న ఒకే ఒక్క పరమార్థం. భద్రుడి భీషణమైన తపస్సుకి ముల్లోకాలు కంపించిపోయాయి. ఇంద్రాది దేవతలు భయపడిపోయారు. దిక్కులు కంపించాయి. అయినా భద్రుడు పట్టిన పట్టు విడవలేదు. రామచంద్రమూర్తి దర్శన భాగ్యాన్ని పొందే వరకు ఆయన తన తపస్సుని కొనసాగించాడు. చివరికి ఆయన కరుణా కటాక్షాలను సంపాదించాడు. ఇష్టదైవమైన రాముడు ఈ పావన గోదావరి తీరాన ఈ క్షేత్రంలో ఆయనకు సాక్షాత్కరించాడు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. పత్రం, పుష్పం, ఫలం, తోయం, మనకి చేతనైన దాంట్లో ఏదైనా సరే భగవంతుడికి సమర్పించుకోవడమే నిజమైన నిష్కామయోగం. రామభద్రుడికి తులసీ దళాలంటే ఎంతిష్టమో, పారిజాత పుష్పాలంటే ఎంతిష్టమో, అంతకన్నా ఎక్కువగా ఈ గోదావరి జలాలంటే కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. నిజానికి ఇది గోదారమ్మ చేసుకున్న పుణ్యం మాత్రమే కాదు, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చిన భక్తుల అదృష్టం కూడా. పరమపావనమైన ఈ గోదావరి జలాలతో అభిషేకం చేసే వేళ రామభద్రుడు పులకించిపోతాడు. చిన్న పాపడిగా మారిపోయి సేదతీరతాడు. నారదుడి సూచన మేరకు భద్రుడు ఈ పవిత్రమైన గోదావరి తీరానికి వచ్చి తపస్సు చేశాడు. దేవదేవుడు ఆయనకు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. అయినా భద్రుడికి తనివి తీరలేదు. రామచంద్రమూర్తిగా దర్శనాన్ననుగ్రహించమని శరణు వేడాడు. భక్తపరాధీనుడైన స్వామి అతని కోరికను తీర్చాడు. భద్రుడు లోక కళ్యాణార్థం ఆయన్ని తనపై స్థిరంగా నివసించమని కోరాడు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆవేసుకున్న నారచీరి, ఇది రాముడు కట్టుకొనగా పులకించిన పంచే. భద్రుడికి కోటి జన్మాల పుణ్యఫలం కలిసి వచ్చింది. సీతారాముల వనవాస కాలంలో పంచవటి ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఓ రాయి మీద కూర్చున్నారు. ఆ పుణ్యఫలం వల్ల ఆ రాయే మరుజన్మలో భద్రుడిగా జన్మించిందని పురాణైతిహ్యం. ప్రత్యేకించి రామచంద్రమూర్తిని సేవించుకోవడానికి ఇటువైపుగా వెళ్తోందా అన్నట్టుగా పుణ్య గోదావరి భద్రగిరి సమీపాన పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. పరమపావనమైన ఈ దివ్యక్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్టు ఏకశిల సీతారాములిద్దరూ ఒకే విగ్రహంలో ఇక్కడ దర్శనమిస్తారు. పక్కనే లక్ష్మణుడు. రాముడు గోదావరి తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేటప్పటికి ఆయనకి హనుమంతుడు చేరువ కాలేదు. అందువల్లనే ఈ ఆలయంలో హనుమ స్వామి పాదాల దగ్గర కాక గర్భాలయానికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఉంటాడు.
ఇక్కడ గోదావరి మాతకి ఆంజనేయుడికి ఉన్న సాపత్యం దాస్య భక్తి. హనుమయ్య రాముడు ఎప్పుడు పిలుస్తాడా అని చేతులు జోడించి భక్తితో నిలబడి ఉంటే, తల్లి గోదావరమ్మ ఆ రామభద్రుడి చరణాలను తాకే సదవకాశం ఎప్పుడెప్పుడు లభిస్తుందా అన్న ఆర్తితో ఎదురుచూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. గంగ విష్ణుపాదంలో పుట్టింది. సాక్షాత్తు గంగ స్వరూపమైన ఈ గోదావరి కూడా అందుకే స్వామి పాదాలను స్పృశించాలన్న ఆశతో నిరంతరం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.